నమస్తే వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా వ్లాగ్స్. మన జీవితంలో కొన్నిసార్లు అన్యాయం జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ధర్మం తగ్గిపోయి అనగా మంచి తగ్గిపోయి చెడు పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మనకు కరెక్ట్ చేయాలని ఉన్నా చేయలేని స్థితిలో ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో భగవద్గీతలోని ఈ శ్లోకం మనకు ధైర్యాన్ని, నమ్మకాన్ని కలిగిస్తుంది. అదేంటో చూద్దాం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అంటే ఎప్పుడెప్పుడైతే ఎక్కడెక్కడ ధర్మం తగ్గి అనగా మంచి క్షీణిస్తుందో, అధర్మం చాలా విస్తృతంగా వ్యాపిస్తుందో అలాంటి సమయంలో నేను భూమిపై అవతరించి ధర్మాన్ని రక్షిస్తాను అని ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు మనకి వివరించి చెప్తున్నాడు. In English, whenever dharma declines and adharma arises, I manifest myself to protect dharma. ఇంకా వివరించి చెప్పాలంటే ధర్మం తగ్గిపోవడం అనగా సత్యం, న్యాయం, మంచి ఆచారాలు విలువ కోల్పోవడం అండ్ అవినీతికి, అన్యాయానికి వాల్యూ పెరిగి సమాజంలో చాలా రకమైన సమస్యలు తలెత్తినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచంలో సమతుల్యం కోల్పోతుంది. అంటే హెచ్చుతగ్గులు ఉంటాయి. ఈ సిచ్యువేషన్లో ప్రపంచాన్ని సమతుల్యం చేయడానికి భగవంతుడు అవతరించి ధర్మాన్ని రక్షిస్తాడు. అంతే అండి ఈ వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.